హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రితికా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ పెట్టేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించబోయే డిజైన్ వచ్చేసి మనకి ఇలా వస్తుందన్నమాట. ఫుల్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో వచ్చి పెద్ద పెద్ద ఫ్లవర్స్, చిన్న చిన్న ఫ్లవర్స్ అలా బాగుంటుంది. ఇలా చాలా బాగుంటుంది అనమాట ఈ డిజైన్ వచ్చేసి. ఫస్ట్ ఆప్షన్ లో చూడండి, సెలెక్ట్ డిజైన్ లో చూసుకుందామా. ఇప్పుడు వచ్చేసి చీర వచ్చేసేసి ఇదండి, పింక్ కలర్ షేడ్ కి గోల్డ్ వచ్చి దీనికి ఇలా వస్తుందన్నమాట. బ్లౌజ్ వచ్చేసి వీళ్ళు ఈ అంచు కలర్ తీసుకున్నారు, పట్టు బ్లౌజ్ అది తీసుకున్నాను అనమాట. ఈ కలర్ వచ్చేసి మనకి రాయల్ లో నేను 45 వేస్తున్నాను, కొంచెం దాని మీద కనిపించాలనే ఉద్దేశంతో నీట్ గా. అదే గోల్డ్ వచ్చేసి రాయల్ లో 104 వేస్తున్నానండి. ఈ రెండు కలర్స్ యూజ్ చేసి ఈ డిజైన్ అయితే నేను క్రియేట్ చేస్తాను అనమాట. చూసారా డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సెకండ్ ఆప్షన్ లో అయితే మనకు కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసుకున్నాను. థర్డ్ ఆప్షన్ లో వచ్చేసి కలర్ సెలెక్షన్ చేసుకోవాలి. 4 కలర్స్ ఇచ్చారండి దీనికి. నేను మాత్రం దీనికి 2 కలర్స్ వేసినా చాలన్నమాట. అందుకని నేను 2 కలర్స్ వేసి యూజ్ చేస్తున్నాను. ఫోర్త్ ఆప్షన్ లో వచ్చేసి డిజైన్ సెలెక్ట్ ఓకే చేసేసి ఇంకా స్టార్ట్ చేసేద్దాం. డిజైన్ స్టార్ట్ చేసే ముందండి ఒక్క విషయం అండి, చిన్న విషయం అనమాట. మీరు ఎవరైనా కానీ మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒక చిన్న మాట అండి, మన సబ్స్క్రైబర్స్ 1K దగ్గరలో ఉన్నారు ఆల్మోస్ట్. అందరూ మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తే ఆల్మోస్ట్ 1K దగ్గర మనకు 1K రీచ్ అవుతాం. మీరందరూ అలా నాకు లైక్ చేసి షేర్ చేయడం వల్ల మీరు నా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది అనమాట. ఇంకా వీడియో చూడండి, ముందైతే గోల్డ్ అయితే వేసేస్తుంది. ముందు గోల్డ్ లైన్, గోల్డ్ నెక్ లైన్ అలా వేసేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు పింక్ కలర్, చిన్న చిన్న ఫ్లవర్స్ కి పింక్ కలర్స్ యాడ్ చేసాం. ఓకే చూడండి ఫ్రెండ్, బ్యాక్ నెక్ అయితే ఫినిష్ అయిపోయింది. చాలా బాగుంటుందండి ఇది వర్క్ మాత్రం. ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో కదా, చాలా బాగుంటుంది. ఇక్కడ మధ్యలో ముడి కుట్టు, మామూలు లీవ్స్ కి జనరల్ స్టిచెస్, ఇక్కడేమో ముడి స్టిచెస్, నాట్ స్టిచెస్ అండి మాత్రం. మధ్యలో ఇలా నాట్ స్టిచెస్ వచ్చేసి ఈ 2 కలర్స్ యూజ్ చేసి చేశాను. ఫినిషింగ్ చూడండి ఎంత నీట్ గా ఉందో, చాలా బాగుంటుందండి. ఓకేనండి, బ్యాక్ అయితే అయిపోయింది. ఇంకా ఫ్రంట్ అయితే ఇటు పక్క వేసేద్దాం, స్టార్ట్ చేసేద్దామా. ఫ్రంట్ అయితే చూడండి, ఫ్రంట్ కూడా అయిపోయిందండి. ఫ్రంట్ కూడా ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుందండి, ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఫ్రంట్ బ్యాక్ ఒక దాంట్లో వేసేసాను, ఒక ఫ్రేమ్ లో అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఫ్రంట్ ఇంకా ఓపెన్ చేసేసి ఇంకా హ్యాండ్స్ కి పెట్టేసుకుందాం. ఇంకా హ్యాండ్స్ కి పెట్టేసి హ్యాండ్స్ స్టార్ట్ చేసేద్దామండి. ఇంకా ఓకేనండి, 2 హ్యాండ్స్ అయితే అయిపోయినాయి, ఫుల్ హ్యాండ్స్. చూడండి చాలా బాగుంది కదండి, ఫుల్ డిజైన్ వస్తుంది అనమాట హ్యాండ్స్ కి. చాలా బాగుంటుందండి ఈ వర్క్ మాత్రం. ఫినిషింగ్ అయితే సూపర్ గా ఉంటది. చాలా బాగుందండి. ఇద్దండి, ఫ్రంట్ అయితే అయిపోయింది, బ్యాక్ అయిపోయింది అనమాట. బ్యాక్ కూడా చాలా బాగుంది కదండి వర్క్ మాత్రం. ఓకే ఫ్రెండ్స్, మీలో కనుక ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.